వాళ్ళతో నిన్ను పోలిస్తే తట్టుకోగలవా? నేను అలా బతకట్లేదు దేవుడి కోసం. ఏదో మరి కొంచెం ఆత్మలో తీవ్రత తగ్గిందనే కానీ మేము మరి చెడిపోయిన వాళ్ళకేం కాదు. మరి సన్నాయి నొక్కులకేం కరువు లేదు, మిస్ అయిపోతావుగా. వేశ్యలతో జారులతో మీకు పొందు చేయబడుతుందని చెప్పాడు దేవుడు. మొత్తం ఒకే నమ్మకం పోతారు, చూసుకో. జాగ్రత్త జాగ్రత్త. ఇంతకీ చేసిన పాపం ఏంటి? తింటే చచ్చిపోతావు అని ప్రభు చెప్పాడు. ఏం కావాలా అని వాడు చెప్పాడు. ఇది బాగుంది, ఇది కంఫర్ట్గా ఉంది. యాక్చువల్గా ఇలా చేయకూడదు కానీ కొంచెం పర్వాలేదు. వెలుపటి అలంకరణ ఆభరణాలకు సంబంధించి గత 10-15 సంవత్సరాలుగా నేను చేస్తున్న ఉపదేశాన్నంతా ఒక దైవజనుడు రాజమండ్రిలో మంచిగా విని సేమ్ ప్రసంగం అండి, ఒక్క మాట ఆభరణం కత్తి ఆది కానులాగా అయితే చదివించాడు. అన్నీ చదివించి చూసారా, అన్నీ చెప్పి కనుక ఈ వాక్య ప్రకారం వెలుపటి అలంకరణ ఉండకూడదు, ఆభరణాలు వేసుకోకూడదు, కానీ మరి టూ మచ్ కాకుండా కొంచెమే చేసుకోవచ్చు. మరి ఆ వాక్యానికి రెఫరెన్స్ ఎక్కడ? అడే రెఫరెన్స్, దగ్గర ఎక్కడిది రెఫరెన్స్? అదే రెఫరెన్స్ అని చెప్తున్నాడు, అన్నీ చదువుతున్నాడు. ఇలా ఉంది కానీ టూ మచ్గా చేసుకోకూడదు. మరి ఓ గంగిరెత్తులో కొంచెం పాపం అది కొంచెం వేసుకోవచ్చు. ఆ కొంచెం వేసుకోవచ్చు రెఫరెన్స్ ఎంత లేదు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే బోధ మరి విరుద్ధంగా వ్యతిరేకంగా చెప్తే ఎవరు వినరు కదా. నిజమే కానీ ఏమవదు, మీకు కొంచెం తెలివితేటలు వస్తాయి అంతే, ఏమవుతుంది అనేపాటికి అవునా ప్రమాదం లేకపోగా చావు రాకపోగా తెలివి వస్తుందా? ఆమె అట్లయినా నేను ఆ పండ్లు కోసేదను తినేదను తినిపించేదను అంది. గబగబా కొరికేసింది, ఇంకా ఎగిరి పెట్టేసింది. నా అయ్యగారు కూడా ఎంత మెత్తకూడదు మరి దేవునికి స్తోత్రం. ఆలోచించాలి కదా. ఏమయ్య అవతారం ఏంటే తినేసావా వా అనాలి కదా మనోడు. ఓ మై స్వీట్ నువ్విస్తే నేను కాదనగలతే తినేసాడు. నెక్స్ట్ నుంచి ప్రాజెక్ట్ ఏంటి చెప్పండి? పళ్ళు కాదు, రోజు ఆకులు కోసుకోవటమే. నచ్చిన పండు కోసుకొని తిరిగేవారు సార్. ఇప్పుడు అదృష్టం పోయింది. పండు తినకపోయినా పర్లేదు, పరువు పోతుంది. ముందు ఆకులు పోయి ఏకలేసిన పెద్ద పెద్ద ఆకులను ఎత్తుకొచ్చిన బట్టలు కుట్టించుకొని తయారు చేసుకొని వేసుకొని ఎలా ఉంది నా డ్రెస్ సూపర్, నువ్వు ఎలా వస్తావు ఎండ వచ్చేపాటికి మొత్తం డ్రెస్ బాగుంది. అచ్చి బాబు మళ్ళీ కోసుకోవటమే, మళ్ళీ కుట్టుకోవటం, మళ్ళీ వేసుకోవటం. సాయంత్రం మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకొని పడుకోవటం. పొద్దున్న వేసేపాటికి అడ్రస్ లేదు, మళ్ళీ పెట్టడం. పొద్దు నుంచి రాత్రి దాకా బతికేందుకంటే ఆకులు కోసుకోవటానికి సరిపోతుంది. కమ్మగా నచ్చిన కాయ కోసుకుని తినే బతికేలాగా ఎందుకు అయిపోయిందంటే అబద్ధం. అబద్ధ బోధలు వినకండి. ఏది పడితే తింటాం, ఫేస్బుక్లో వింటాం, యూట్యూబ్లో వింటాం, లైక్లు కొడతాం. పదే చర్చిలో పదే ఆడికి మాత్రం ఎపిసోడ్, ఓ కూటం, ఓ మీటింగ్. అడెవడు ఏమో ఇంతకుముందు తెలీదు. కన్నోడా పెంచినోడా తోడ అడెవడు తెలీదు. కొత్తగా ఇదే ఫస్ట్ అరే నిన్న యూట్యూబ్లో ఒకటి ప్రసాద్ బా అగ్గి తీసాడు. ఏ తగ్గి తీయటం? రెఫరెన్స్ 2 సార్లు, అకౌంట్ నెంబర్ 5 సార్లు. ఈ పరిచయం మీకు దీవెనకరంగా, అలాగైతే మీరు ఈ పరిచయకి దీవెనకరంగా మారండి. ఇది అకౌంట్ నెంబర్, ఫోన్పే, గూగుల్ పే, మొత్తానికి పే, అదే సిద్ధాంతం. ఈ పరిచయం మీకు దీవెనకరంగా ఉందంటే పెద్ద మనిషి ఏమనాలి? మీ సంఘములో మీకు దీవెనకరంగా మీ కాపురు లేరా? మీకు రక్షణలోకి చేరదా? బాప్తిస్మాలు ఇవ్వలేదా? నడిపించలేదా? మీరు మీ సంఘానికి దీవెనకరంగా ఉన్న మొక్క చెప్తే ఎంత బాగుంటారా బావయ్య? సంచి పెద్దది ఇక్కడ. మారు మనసు పొందిన బట్టి ఆమేనండి చెప్పరే అనరే గట్టిగా హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ఎదుర్కొన లేకపోయిన వారి కారణం వాళ్ళు అబద్ధాన్ని నమ్మారు. అబద్ధ బోధలు నమ్మద్దు. ప్రారంభం నుంచి ఏ బోధ ఉంది అదే. అపోస్తులు ఏ బోధ ఉందని యేసుప్రభు వారు అపోస్తుల బోధ ఏంటి? నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో అయ్యా చెప్పండి. అదే అపోస్తుల బోధ, కొత్త సిద్ధాంతం ఏమీ లేదు. ఆయన ఏం చెప్పాడు? నీ కన్ను అభ్యంతర పరిస్థితి పీకాయి, నీ కాలు అభ్యంతర పరిస్థితి నరికాయి. 2 కన్నులు 2 కాళ్ళు కలిగి నరకంలో పట్టకన్నా పోతే పోయింది, పరలోకం వెళ్తాం బెటర్ అన్నాడా లేదా? అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? పోతే ఒక అవయవమైనా పోవాలి కానీ పరిశుద్ధత పోకూడదు, రక్షణ పోకూడదు. ఇదేనా కాదా యేసయ్య బోధ? మాట్లాడరా గట్టిగా మీరు. హల్లెలూయా. మా చిన్నప్పుడు యథార్థ సంఘటన, ఏలూరులో బస్ స్టాండ్లోకి వెళ్తుంటే టర్నింగ్లో ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆ మూల మీద ఒక ఆయన చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు.
చెప్పులు కుట్టుకుంటా ఉంటాడు. ఒక అందమైనటువంటి స్త్రీ, పచ్చి వేశ్య, వ్యభిచారం చేసే పాపిష్టి మనిషి, ఆ ఊరు తగలబెట్టిన జరగ ఇదే పాపిష్టి వ్యభిచారం చేస్తాక వేరే ఊరికి వెళ్తుందట. బస్సు వచ్చేసింది. ఆ బస్సు ఎక్కాలని పరుగున బస్ స్టాండ్లోకి వెళ్ళబోతుంటే చెప్పు తెగింది. చిరాగ్గా విసుగ్గా బస్సు మిస్ అయిపోతున్న కోపంతో ఆ తల వంచి చెప్పులు కుట్టుకుంటున్నటువంటి కొత్తగా రక్షించబడిన సత్క్రైస్తవుడు ఆత్మపూర్ణ దగ్గరికి వచ్చి ఆ కాలుతోనే చెప్పులు వేసిరి, కొత్తగా చెప్పుకుంటా మంచి అర్జెంట్ వెళ్ళాలంటే చెప్తే పోయిందని తిట్టుకుంటా తల వంచి పని చేసుకున్న వ్యక్తి కాలుతోనే అలా విసిరిందట. ఆ తల వంచి చెప్పులు కుట్టుకున్న వ్యక్తికి ఆమె పాదం కనబడింది. ఒక్క క్షణం మనసులో అనిపించిందట, ఈమె పాదమే ఇంత అందంగా ఉంది కూడా ముఖం ఎట్లుంటుందో అని చూద్దామని తల వంచి కుట్టుకునేవాడు ఇలా తలపైకెత్తి చూడబోయాట. తల వంచిన వాడు తలపైకి చూడడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని సెకండ్లే కదా. ఈ లోపే పరిశుద్ధాత్ముడు నడగ లోపల ఆమెనండి ఆత్మను పొందుకున్నాడుగా, నింపబడి. అందుకనే ఆత్మను పొందుకోమని ఏడ్చేది. ఆయన అన్నాడంట, నా కుమారుడా రాజీ పడుతున్నావు అక్కడ లోపల. ఆ మాట ఇచ్చి అవును కదా, ఆ ముఖం వెళ్ళడం నాకెందుకు అసలు దరిద్రం, ఏంది పనికి మళ్ళీ శోధన నాకు ఎందుకని అతని చేతిలో కంఠాని అని ఒక పొదరైన పదార్థం వస్తూ ఉంటుంది, చెప్పులు కుట్టేది. దాంతో ఒక్క పోటు పొడిచి గుడ్డు పీకిలేసాడు బయటికి. ఒక్క పోటీలో పొడిచి కనుగుడ్డుని పైకి లాగేస్తే ఒక్క దెబ్బకు గుడ్డు బయటకు వచ్చి రక్తమంతా బొటబొట కాలిపోతూ ప్రవాహం నదివలే వెళ్ళిపోతుంటే ఆ పాపిష్టి మనిషి ఆశ్చర్యపడి ఏంటట్లా చేసేవాళ్ళు భయంకరంగా బెదిరిపోయి ఎవరన్నా కళ్ళ ముందట పొడుచుకొని పీకెత్తే ఎవరికైనా ఎట్లుంటుంది? ఆందోళన పడిపోయి కేకలేసుకోవాలి, ఏమైనా నీకేం పుట్టి అట్టెందుకు పొడి కన్ను పొడుచుకున్నావేందిరా, ఎటు చేసేవేందిరా అని గోల పెడుతుంటే ఆ కనుగుడ్డినట్లు పట్టుకొని రక్తం స్రవిస్తూ ఉండగా ఆ వ్యక్తి అంటాడంట, కన్ను పోతే పోయింది కానీ నా పరిశుద్ధతను కాపాడుకున్నానమ్మా, ఇప్పుడు రాకొస్తే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ధైర్యం ఉందమ్మా, పోతే పోయిందిలేమ్మా అన్నాడంట. ఎంతమంది హెచ్చరించినా, ఎన్ని కుటుంబాలు కూల్చబడి ఆ ఇళ్లలో ఏడ్చిన కరగని ఆ పాపిష్టి మనిషి ఈ వ్యక్తి సాక్ష్యానికి అప్పుడప్పుడు పట్టబడి మార్చబడి జీవితాన్ని దేవునికి అప్పగించుకుందట. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, ఇది యేసయ్య చెప్పిన బోధ కాదా? కన్ను అభ్యంతర పరిస్థితి, కాలు అభ్యంతర పరిస్థితి తీసేయి, కానీ పరిశుద్ధతను మాత్రం కోల్పోవద్దు. ఆమేన్, ఆమేన్. ఎవడైనా నీ పై వస్త్రం లాగేస్తే అంగి కూడా ఇచ్చేయి, కానీ నువ్వు రక్షణను మాత్రం కోల్పోవద్దు. ఇది కాదా ప్రభు చెప్పిన బోధ? ఇలాంటి కఠినమైన బోధ ఎవరికైనా ఇష్టమవుతుందా? లోకాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, వెలుపటి అలంకరణ ఉండకూడదు, అన్న వస్త్రములు మాత్రమే కలిగి వాటితో తృప్తి పడిపోవాలి, దివోరాత్రములు వాక్యములు ధ్యానించాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలుగు ఉండాలి. ఇవన్నీ కష్టంగా ఉన్నాయి. నువ్వు వేసుకోవు నమ్ముకుంటే చాలా అన్యాయం చేసుకుంటాడా? హాయిగా ఉంటుంది. నువ్వు నా కానుకి నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీకేం డోకలేదు, హాయిగా ఉంటుంది. కానుకి ఇచ్చినంత మాత్రాన చాలా పరిశుద్ధతను కాపాడుకోవాలి. బాబు సార్ పేతనాడు బాబు మా సంఘానికి కొత్త ఒకడు మానేసి నామకాల సంఘానికి పోయాడు. రైతు బజార్లో తగిలిన ఒక రోజు నాకు తగిలితే బ్రదర్ ఏంటన్నా అయ్యారు బ్రదర్. ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నాకంటే ఉత్తమంగా, నాకంటే పరిశుద్ధంగా, నాకంటే యోగ్యంగా సేవ చేస్తున్న దైవజనులు చాలా మంది ఉన్నారు, అక్కడికి పో, మెరుగా వాళ్ళు. కానీ నామకాల సంఘంలో అసలు బాప్తిజం నేను చూస్తున్నావా అని నేను అన్నాను. అంటే ఆయన మాట్లాడాల. ఇక నేను ఎట్టయినా జవాబు సంపాదించాలి. బ్రదర్ ఎందుకు రావట్లేదు బ్రదర్? ఆయన పోయి అదేం లేదండి. నేనే కన్నాను, అయ్యా నా బ్రతుకన్నా బాగోలేకుండా ఉండాలి, నా బోధన్నా బాగోలేకుండా ఉండాలి. నా బోధ బాగాలేదా, బతుకు బాగాలేదా, ఎందుకు రాలేదు మీరు అన్నాను. అంటే కళ్ళని నిలబడి అయ్యో అయ్యగారు అలాంటిది ఏమి లేదు అయ్యగారు, ఎందుకు రాలేదంటే ఏం లేదండి బాబు, ఆ పచ్చి నేను చేయను నా వల్ల కాదు, దండం పెట్టాను. నా బోధ బాగానే ఉందంట, బతుకు బాగానే ఉందంటే పచ్చి ఎక్కువైపోయిందంట. నేనేమన్నా శాడిస్ట్నా, ఏమన్నా టెర్రరిస్ట్నా? నేను నర్సింగ్ చేస్తున్నానంతే, డాక్టర్ గారు రాయించినటువంటి మందులు చిట్టి వాడుతున్నాను అంతే. ఆ మందులు రాసింది నేను కాదు, ఆ పరమ వైద్యుడు ఎవరు? ఆయన రాసిన చిట్టి. అరే ఈ ట్యాబ్లెట్ వేయరా, అరే ఈ కట్టు అయితే ఏం చేస్తున్నాను, నేను రాసిన మందులు కాదయ్యే, నేను పూటకొల్లవాడిని, ఆ 2 జనాలతో చేస్తున్నాను తప్ప నా సొంతం ఏమీ లేదు అక్కడ. మిమ్మల్ని మన ఆయన ముందు నుంచి ఒకటి వచ్చినప్పుడు చూసుకుంటాను లేరా అన్నాడు.
తయారు చేసి గాయాలు లేకుండా మచ్చలేమో లేకుండా తయారు చేసి యేసు ముందు నుంచోబెట్టాలి. నేను టెన్షన్ అంతే. ఈ రోజున ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎదుర్కొనలేకపోయిన వారు చెడ్డోళ్ళు, లోకులు, పాపులు కాదు, మహిమలో ఉన్నవారండి, దేవుని పోలికలు స్వరూపంలో ఉన్నవారండి, దేవునితో సహవాసం చేసిన వారు కేవలం అబద్ధ బోధలకు నాశనం అయిపోయారు. ఏది పడితే దగ్గరికి వెళ్ళకండి, ఏది పడితే వినకండి. సంఘములో నాటబడి ఉండండి, సహవాసములో వేళ్ళూనుకుపోయి ఉండండి, ఉపదేశములో స్థిరపడిపోండి. ఆత్మీయ తల్లులు తండ్రుల పెంపకంలో నమ్మకంగా సాగండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎదుర్కొనవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎదుర్కొనలేకపోయిన వారు ఎవరంటే మహిమలో ఉన్నవారు. నిర్గమకాండ 34వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. నిర్గమకాండ 34:30. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. బిడలారా, మీరు ఈ మాటలు వినండి. సమీపింప వెర్రచిరి. వెర్రచిరి అంటే భయపడిరి అని. ధైర్యం అమోఘ వల్ల కదా వెనక్కిపోయారట. మోషే కొండ మీద వస్తున్నాడు అనండి, అనాలి. మోషే 40 పగలు 40 రాత్రులు సీనాయి శిఖరాన మోషే దేవునితో ఉన్నాడు. దేవుని ముఖం చూస్తూ, దేవుని మాట వింటూ, మేఘములోకి ఎక్కి దేవునితోనే గడిపాడు. అన్న భారమల్లే ఆయన మాటే వింటూ తింటూ బతికేశాడు అక్కడే. దేవునితో ఉన్న కారణంగా దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని ప్రభాకర్షం మోషే ముఖం మీదకి వచ్చింది. 40 రోజులకి వెలుడు అన్నాను దేవుడు పంపాడు. దిగి వచ్చాడు. ఎదుర్కొనే టీంలో ఉన్నవారు ఎవరు తెలుసా? హూరు, ఇంకా ఇజ్రాయేలీలు. వీళ్ళందరినీ పక్కన పెట్టు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. అహరోను ఎవరు? మోషేతో పాటుగా సేవకు పంపబడినవాడు. అహరోను ఎవరు? మొట్టమొదటి సూచక్రియ చేయడానికి దేవుని చేత నియమించబడ్డవాడు, ప్రధాన యాజకుడు. ఆమేన్. ఎదురెళ్ళి తెగులు నాపినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి ప్రధాన యాజకుడే చెప్పండి మోషేను ఎదుర్కోవడానికి శక్తి సరిపోక భయపడి వెనక్కి వెళ్ళిపోయిన జ్ఞాపకం చేస్తున్నాడు. అహరోను బలికినుడా, లోకస్తుడా, కొత్తగా వచ్చినవాడా, మారు మనసు లేనివాడా, అన్యుడా, సుంకరా కాదు, అతడు ప్రధాన యాజకుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదుర్కొనలేకపోయిన వారు ఎవరు సామాన్యులు కాదండి బాబు. మహిమలో ఉన్నటువంటి ఆదామవల కంటే ఎక్కువ ఆత్మీయత నీకుందా? ఎక్కువ అనుభవం నీకుందా? ఎక్కువ స్థాయి నీకుందా? దేవునితో ఎక్కువ సంబంధం నీకుందా? వాళ్ళే ఒక అబద్ధాన్ని నమ్మి అంత దెబ్బతినేస్తే నువ్వెంత మెలకు కలిగి సత్యములో, ఉపదేశములో నాటబడాలో అర్థం చేసుకున్నావా? మోషేను ఎదుర్కొనడానికి శక్తి చాలక భయపడి వెనక్కి తగ్గిపోయిన అహరోను అల్లటప్పవాడు, కొత్తవాడు కాదు. కొత్తగా వెండితో విమోచించబడ్డ అన్యుడు కాదు, అతడు ప్రధాన యాజకుడు. అతి పరిశుద్ధ స్థలములో దేవుడితో పర్సనల్ గా మాట్లాడే స్థాయి ఉన్న వ్యక్తి. కానీ ఏం జరిగింది? మోషేను ఎదుర్కొనగలిగినంత శక్తి సరిపోలేదా? పాపం చేసి కాదు, శక్తి చాలలేదా? నువ్వు మంచి క్రైస్తవుడైనా, మంచి పాస్టర్ గారి అయినా పైనుండి ఆత్మ మీ మీదకి వస్తేనే శక్తి పొందుకుంటారు. బలవంతులు మాత్రమే దైవికంగా కొనిపోబడతారు. దేవుని కృప ఉంటేనే శక్తి వస్తుంది. మరి కృప ఎవరికి ఉంటుంది? 22 చివరి వచ్చిన ప్రకటన, పరిశుద్ధులకు మాత్రమే కృపని వాక్యం రాశాడు. బలం రావాలంటే ప్రభు యొక్క కృపను బట్టి బలవంతుడు మన బైబిల్లో ఉంది కదా అంటారు. కృప ఎవరికండి? మరి పరిశుద్ధులకు కృపని 22 అధ్యాయం చివరి వచ్చిన బైబిల్ తెలుగు. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయగలిగితే కృప వల్లనే బలం వస్తుంది. కానీ కృప బలవంతులు కాదు, పరిశుద్ధులకు వస్తుంది. పరిశుద్ధతను కోల్పోతే నీకు కృప లేదు. కృప లేకపోతే బలం రాదు. బలము చాలకపోతే నువ్వు ఆయన ముందు నిలబడే శక్తి ఉండదు. లోక 21:36 చెప్తున్నాడు, మనుష్య కుమారుని ఎదుర్కొంటూ శక్తి గలవారగినట్లు మెలకు ఉండి ప్రార్థన చేయండి. ఆయన ఎదుర్కొనే శక్తి కావాలి నీకు, ఆ బలం కావాలి నీకు. దేవుని మాట సూటిగా నీతో మాట్లాడుతుంది. శ్రద్ధగా ఈ సంగతులు గమనించు. దేవుని వాక్యం అర్థం చేసుకుంటున్నావా? ఎదుర్కొనలేకపోయిన వారు అల్లటప్ప వాళ్ళు కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం
మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, ఆ తక్కిన కన్యకలు ఎవరు? బుద్ధి లేని వారు 5. నా వైపు చూస్తూ వినండి. అంతట తలుపు వేయబడెను, తక్కిన కన్యకలు వచ్చారు. అయ్యా, ఎంత అడిగినా తలుపులు. నేను ఈ మాట వినండి. ఆ 5 చెడిపోయిన వారా? 5 పడిపోయిన వారా? 5 లోకంలో కలిసిపోయారా? వారు వేరొక పురుషుని ప్రేమిస్తున్నారా? తమ కన్యాత్వాన్ని కోల్పోయారా? పరిశుద్ధులు లేదా? నిప్పులాగా బతికారు, అగ్గిలాగా బతికారు పరిశుద్ధుల వల్ల. ఎక్కడ పరిశుద్ధతను కోల్పోరా? మరి ఏంటి ప్రాబ్లం? మా వద్ద ఉన్న ఈ నూనె సరిపోతుందిలే అనుకున్నారు. ఎందుకన్నా మంచిదని కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్న వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. చాలండి, మరి టూ మచ్ చేయబాకండి అనవాళ్ళు ఉండిపోయారు. నేను చెప్తున్నాను, ఇందాక ఆదికాండం 3:9 ఎదుర్కొనలేకపోయిన వారు మహిమలోని వారే సుమా. దేవుడితో గడిపిన వాళ్ళే, అల్లటాపవాళ్ళు కాదు. ఒక అబద్ధానికి బలైపోయారు. అహరోను వంటి ప్రధాన యాజకుడు మోషేని ఎదుర్కోలేకపోయాడంటే పాపం చేసి కాదు, శక్తి సరిపోలేదు. ఈ 5 కన్యకలు ఎదుర్కొనలేకపోయారంటే, ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన్నారండి అన్న పిలుపు విన్నారు, మేలుకొన్నారు, దివ్యలు చక్కబరుచుకున్నారు. కానీ ఆయిల్ చాలలేదు. ఇంకొక 5 వీళ్ళకన్నా బాగా పరిశుద్ధులా? ఇలా